ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 18వ కీర్తన 6వ వచనము. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుని మందిరమునకు వెళ్ళి ఆయన ఆలయంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ ప్రార్థన ఆలకించును అని రాయబడింది. ప్రియులారా, పైన ఉన్నటువంటి వాక్యం చదువుతాను, దయచేసి మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. శ్రమలలో ఏం చేశారంట? నేను మొరపెట్టి తిని. మొర అనగా మూల్గులతో కూడుకున్నటువంటి ప్రార్థన. అంటే ఒక కార్యం జరగాలని దేవుని పాదాల దగ్గర పెనుగులాడుట, దేవుని బ్రతిమాలుకొనుట. గమనించండి, దేవుని సన్నిధిలో పెనుగులాడి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశారంట. చదువుతాను చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. కొన్నిసార్లు మొండి మరకలు ఉంటాయి కదండి. మొండి మరకలు ఉన్నప్పుడు బట్టల మీద మనం ఏం చేయాలి? డిటర్జెంట్ వాడుతూ ఉంటారు. ఎప్పుడు మీరు గమనించండి, చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి కదండి. కొన్ని మొండి మరకలు అంత ఈజీగా పోవన్నమాట. మన జీవితంలో కూడా కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, అవంత ఈజీగా పోవండి. కొన్ని బలహీనతలు, కొన్ని బంధకాలు, కొన్ని సమస్యలు, సాతాను కలిగించినటువంటి కొన్ని కార్యాలు మన జీవితంలో సాధారణమైన ప్రార్థన చేసినప్పుడు అవి తొలగిపోవండి. వాటికి ఏం కావాలి తెలుసా? ఉపవాస ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి, మొరపెట్టే ప్రార్థన కావాలి, దేవుని సన్నిధిలో పెనుగులాడేటటువంటి ప్రార్థన కావాలి. ప్రియులారా, కొంతమంది బిడ్డలు మత్తు పానీయాలకి బానిసలు అయిపోయి ఉంటారు, డ్రగ్ అడిక్ట్స్ అయిపోయి ఉంటారండి. స్కూల్లో జూదం ఆడడానికి నేర్చుకుని ఉంటారు బిడ్డలు. అటువంటి బిడ్డలు సడన్గా మనము సాధారణమైన ప్రార్థన చేయనప్పుడు మార్పు చెందరండి. వారి కొరకు తల్లిదండ్రులు ఏం చేయాలి తెలుసా? కొన్ని దేవుని పాదాలు పట్టుకుని ఎప్పుడైతే మనము భారముగా ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఆ బిడ్డలకి గొప్ప విడుదలను దేవుడు దయచేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును గాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్నటువంటి ప్రతి కార్యంలో మీరు జయమును వారికి అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.